హలో గాయ్స్, వెల్కమ్ టు ఆహా అమ్మ వ్లాగ్స్. ఈ రోజు స్పెషల్ వచ్చేసి కందిబ్యాళ్ళ పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కందిపప్పును బాగా వేయించుకున్న తర్వాత దాంట్లోనే ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని బాగా డ్రై ఫ్రై అయితే చేసుకోండి. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి. మేమైతే రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఒక రోల్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చిని బాగా దంచుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత ఒక రెబ్బ చింతపండు అండ్ 4 వెల్లుల్లి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, కందిపప్పును కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం టమాటాలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇవంతా కూడా బాగా దంచుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి. ఈ పోపుని పచ్చడిలో కలిపేసి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.